హలో నమస్తే అండి అందరికీ. నా పేరు జోసఫ్ రాజు బేతల. ఈరోజు నేను మాట్లాడుతున్నాను 25వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం. నిన్న చేసిన వీడియోలో తారీఖు తప్పుగా చెప్పాను. 23వ తారీఖు, నిన్న 24 అయితే 23వ తారీఖు అని చెప్పాను హిందీలో చేసిన వీడియోలో. అయితే ఇప్పుడు 24 గంటలు ఇక్కడ చెరుగుపల్లిలో ఈ చుట్టుపక్కన ఈ మాలపల్లి ఉన్న ఆడవాళ్ళందరూ ఇంటి చుట్టుపక్కన చేరి అబద్ధాలాడు వీడికి చిన్నప్పుడు ఏందో తెలుసు అబద్ధాలాడు రేపల్లో తీసుకెళ్ళి చంపేస్తారు, మోపది వెంకటం రేపలు తీసుకెళ్ళి చంపేస్తాడు, నిజాంపట్నం తీసుకు చంపేస్తాడు. ఈయన ఎక్కడ చంపేస్తారు, హాస్పిటల్ కూడా వెళ్ళడు, వీడికి రక్త పరీక్షలు కూడా ఉండవు, రేపలు కూడా తీసుకెళ్ళరు, చంపేస్తారు. ఎందుకు మీరు కలవరపడుతున్నారు? ఎందుకు సమాజాన్ని కలవరం గురి చేస్తున్నావు? నారా చంద్రబాబు నాయుడు, దుళోపల్లి నరేంద్ర, అనగాని సత్యప్రసాద్, మోపిదే వెంకటరమణ, ఎందుకు సమాజాన్ని కలవరానికి గురి చేస్తున్నా? చెరుగుపల్లిలో ఈ మాలపల్లిలో ఉన్న జనాల్ని పెట్టి ఆడవాళ్ళని 24 గంటలు ఎందుకు నన్ను కలవరానికి గురి చేస్తున్నావు? క్వాంటమ్ ఎలక్ట్రో బయోమాగ్నెట్ ఫీల్డ్స్ కనెక్ట్ చేసి వినపడే మాటల వల్ల నా హృదయం ఉప్పొంగుతూ బైక్ భ్రాంతులకు గురవుతుంది. అది జనాలు చూసే వాళ్ళకి నేను నిజంగా భయపడుతున్నట్టు అనుకుంటారు. ఇది అకోస్టిక్ వైబ్రేషన్ సెన్సేషన్ అంటారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక స్పీకర్ బాక్స్ ఉంది అనుకో, స్పీకర్ బాక్స్ చేయబెట్టండి, అది ఆ శబ్దానికి వణుకుతున్నట్టు ఉంటుంది. అది మనకి ఆ శబ్దం తాగుతుంది, గాలి తరంగం. అట్లా నా శరీరానికి మాటలు, గాలి తరంగాల మాటల ద్వారా నన్ను కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు నా రకరకాల టెక్నాలజీ ఉపయోగించి చేస్తారంటున్నాను కదా. ఇప్పుడు ఎవరు అబద్ధం ఆడారు అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఎవరు అబద్ధం ఆడుతున్నారు? నేను ఇన్ని సంవత్సరాలుగా పోలీసులు దాటి, ప్రభుత్వం దాటి, వ్యవస్థలు దాటి, ఈ సాంకేతిక పరిజ్ఞానం దాటి నేను ఏమైనా చేయగలనా? చేసి ఉంటానని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే వచ్చి నిరూపించి, నేను ఎలా తప్పుడు ఉన్నాయనో నిరూపించి వచ్చి నా తలకాయ తీస్తా, చట్టం ముందు వస్తే. దేశం మొత్తం లైవ్లో రావాలా. అట్ట కాకుండా నన్ను అన్యాయంగా టచ్ చేయాలని చూసిన జనాల్ని ప్రేరేపించి, ఆ జనాల్లో భావవేశాన్ని మేము ఆపలేకపోయాం, జనాల్లో కోపం వచ్చేసింది, మేము పోలీసులు మేమేం చేయలేకపోయాం, మేము రాజకీయ నాయకులు మేమేం చేయలేకపోయాం అని చెప్పేసి పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి. ఎవరంట పైనుంచి ఆర్డర్లు ఇవ్వాలంట. పైనుంచి ఆర్డర్ అయితే ఇక్కడ వేసేస్తారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ నేను నరికేస్తాం, కోసేస్తామని ఆడవాళ్ళు అంటున్నారు. ఇక్కడ మొత్తం తెలుగుదేశం వాళ్ళే, చెరుగుపల్లి మాలపల్లి వాళ్ళు, నిడుబ్రోలు అంబేద్కర్ నగర్ వాళ్ళు, వీళ్ళందరినీ కూడా చట్టం ముందు బోనెక్కించాలా. అస్సలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీళ్ళు అచ్చంగా ఆడవాళ్ళని పిల్లలను ఉపయోగించి నన్ను రెచ్చగొడుతున్నాడు. ఆడవాళ్ళని పిల్లలు మాత్రం ఉపయోగించి రెచ్చగొడుతున్నాడు నన్ను. ఓకేనండి. అది ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ వాళ్ళ గురువు ఎవరండి? ఎల్కే అద్వానీ. అదేంటండి, బాబ్రీ మసీదు కూల్చడానికి ముందు రథయాత్ర చేశాడు. దేశం మొత్తం రథయాత్ర చేశాడు, తెలుసండి. రామ జన్మభూమి రథయాత్రను ఒకటి చేశాడు. ఇట్లా చేస్తే బీహార్లో రానిలా లాలూ ప్రసాద్ యాదవ్ గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు బీహార్కి. మా రాష్ట్రంలోకి వచ్చి నువ్వు మత కలహాలు పెడతానికి ఒప్పుకోవడం లేదు, నీ యాత్ర ఎక్కడితో వివరించి అరెస్ట్ చేస్తామంటే మళ్ళీ వెనక్కిపోయాడు. తర్వాత కరసేవకుల్ని 1000 మందిని దాని మీద కుసుకొలిపి అందరి చేత అదంతా కూల్చింది. అక్కడ స్పష్టంగా కనపడింది అక్కడ. అందులో పెద్ద వాళ్ళందరూ దానిలో ఉంది కూడా స్పష్టంగా కనపడింది అక్కడ. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, ఇటువంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ కూడా అందులో ఉంది. అక్కడ దగ్గరుండి కలెక్టర్లు, పోలీసులు అందరి దగ్గరుండి జనాలందరూ దాన్ని కూల్చేయడం మొత్తం మన వీడియోలో స్పష్టంగా ఇప్పటికీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. కానీ కోర్టు తీర్పు ఏమిచ్చిందండి? సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ రెండోసారి 2019లో గెలిచిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది తీర్పు? అది ఎవరు కూల్చలేదు, అదే కూలిపోయింది. ఒక ఎమోషన్ ప్రజల్లో భావవేశాలు కట్టలు తెంచుకుని అట్లా కూలిపోయిందని ప్రచారం చేశారు. ఆ కోర్టు తీర్పిచ్చింది. ప్రజలందరూ అది ముక్కు మీద వేసుకుని ఇదేం అన్యాయరా అనుకున్నారు. అంటే వ్యవస్థల్ని, దేశాన్ని శాసించగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళు వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకి అనుకూలంగా అనే దానికి అది ఉదాహరణ. 2, ఆయుష మీరా అని ఒక అమ్మాయి ఇక్కడ తెనాలి, వాళ్ళిద్దరు పేరెంట్స్, ఇద్దరు టీచర్లు. మా అమ్మాయిని చాలా దారుణంగా రేప్ చేసి చంపితే వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ డబ్బులన్నీ అమ్మేసుకుని, వాళ్ళ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని, వాళ్ళ ఎంప్లాయీస్ ఉద్యోగాలు మానుకుని అమ్మాయి కొరకు, న్యాయం కొరకు తిరిగితే ఏ పార్టీ వాడు కూడా ఆమెకి న్యాయం చేయలేకపోయాడు. కారణం అగ్రవర్ణ కులస్తులోడు ఎవడో దానికి కారకుడు. ఎంతవరకు ఎవడు చేసాడు తెల్ల. మాలోడు ఒకడు సత్యంబాబు అనేవాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టి కొన్ని సంవత్సరాల దాన్ని లోపల తీసుకొచ్చి ఇటు నిర్దోషిని బయటకు వదిలేరాడిని. ఎంతవరకు ఎవరు తేలారో కూడా. మళ్ళీ ఆ అమ్మాయిని పాపం ఆ అమ్మాయి మృతదేహం శరీరాన్ని మళ్ళీ బయట తీసి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసి కేసు ఏం తేలలేదని చెప్పేసి వీళ్ళకి ఇసు పుట్టించాలా చేస్తే మా కేసు వద్దు ఏమొద్దని వీళ్ళంతా వీళ్ళు విరమణ చేసుకున్నారు చేసి కేసు క్లోజ్ చేశారు.
అది ఈ దేశం. కులాన్ని బట్టి మతాన్ని బట్టి మాత్రమే న్యాయం ఇచ్చేటటువంటి దేశంలో మనం ఉన్నాం, భారతదేశంలో. 3, మా ప్రవీణ్ అన్నగారు, ప్రవీణ్ పగడాల అన్నగారు, పాస్టర్ గారు, ఆయన అసలు అచ్చంగా బయటికి వెళ్ళి మందు తాగడానికి వెళ్ళడన్నట్టుగా చిత్రీకరించి మీరు ఏం సినిమా చూస్తారంటే అది ఆ ప్రవీణ్ అన్నగారిని చంపింది పక్కా కుట్ర. ఒక వ్యవస్థ చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు. వెన్ వీ హ్యాడ్ ఇన్ అవర్ హ్యాండ్స్ పవర్స్ వీ కెన్ డూ క్రైమ్స్ ఆల్సో లీగల్లీ. అంటే ఏంటంటే మన చేతిలో ప్రభుత్వం వ్యవస్థలు ఉంటే నేరాన్ని కూడా మనం చట్టబద్ధం చేయొచ్చు అనడానికి అక్షరాల నిరూపితమైన కేసు మా ప్రవీణ్ అన్న గారు పగడాల గారు. ఇప్పుడు మీరు ఏం సినిమా చూస్తారంటే ఇంపాసిబుల్ 2 అనే సినిమా చూడండి, మిషన్ ఇంపాసిబుల్ 2 సినిమా చూడండి, లేకపోతే మీకు మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రికనింగ్ ఆ సినిమా చూడండి. దాంట్లో ఈ ఇప్పుడు నా మీద వాడిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధశక్తి దీనికి సంబంధించి ఉంటుంది. నేను చెప్పిన మిషన్ ఇంపాసిబుల్ 2లో దానిలో కూడా కృత్రిమ మేధశక్తి ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను నా మీద వాడుతున్న టెక్నాలజీ గురించి ఉంటుంది. అందులో హీరో మాస్క్ విలన్ పెట్టుకుంటాడు, విలన్ మాస్క్ హీరో పెట్టుకుంటాడు. అయితే ఏం చేశారు అక్కడ, ప్రవీణ్ అన్న గారిని హైదరాబాద్లో నేను లేపేసి ప్రవీణ్ అన్న ఎత్తు, అదే రూపం, అదే పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని పెట్టి అదే అన్న మాస్క్ తయారు చేసి అది ఒక బాక్స్లో పెట్టాం. ఆ మాస్క్ పెట్టినాక అది శరీరాన్ని కతికిస్తే ఆ శరీరం కతుకుపోయింది. ఇక రియల్ మాస్క్ లాగా అతికిపోయింది. శరీరంలో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. దానివల్ల అది యాక్టివేట్ మామూలు మనిషి మాస్క్ లాగానే ఉంటుంది. కానీ ప్రవీణ్ అన్న గారి ముందు ఎక్కడ వీడియోలో కూడా మాట్లాడిన వీడియో ఎక్కడ లేదు చూసారా. అక్కడక్కడ విజయవాడ రామవరపాడు రింగ్ దగ్గర ఎస్ఐఓ సిఐ సుబ్బారావు అప్పారావు ఆయన నేను మాట్లాడానండి, టీ కూడా ఇచ్చాము అన్నాడు. మరి ఆయన మాట్లాడినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఎక్కడన్నా ఆయన మాట్లాడినట్టు ఉండాలా, చూపించరా? లేదు. కానీ ప్రవీణ్ అన్న జస్ట్ ఎక్కడ చూసినా తలెట్ట వంచుకున్నట్టు మాత్రమే ఉంది. అది ఇది ఎట్టెట్ట ఊతూ అంటే అటు చేయొచ్చు, పెద్ద మ్యాటర్ ఉంది. ఇప్పుడు అదే పర్సనాలిటీ వ్యక్తిని అదే మాస్క్ పెట్టి అన్న ఫోన్ తీసుకుని ఫోన్ అన్లాక్ చేసి ఫోను ఎవడైతే అది వాడాడో ఆ మాస్క్ పెట్టి ప్రవీణ్ అన్లాక్ చేశాడో ఆ విధంగా చేసి చేయొచ్చు. దట్స్ అలా విధంగా చేసి పెట్రోల్ బంకులో మందులు గిర్లీ కొడుతూ మందు తాగుతూ ఆ పెట్రోల్ బంక్ దగ్గర తీసుకొచ్చి పెట్రోల్ బంకు ఇవన్నీ పెట్రోల్ బంకు మందు ఇవన్నీ నన్ను బేస్ చేసుకుని ఈ సెట్ చేసి పాపం నాకు చాలా బాధగా ఉంది. ప్రవీణ్ అన్న గారు చనిపోవడానికి ఒక విధంగా కారణం నేనయ్యాను అని నాకు బాధగా ఉంది. అంటే నేనేం చేస్తున్నా అంటే నా ఫోన్లో నేను నా దేవుని వాక్యాలు అవి చూసుకుంటాను కదా. ఈ దేశం కులపిచ్చితో మతపిచ్చితో ఉన్న వాళ్ళు దాన్ని ఆపుకోలేక ఆ విధంగా చేసి నాకు బాధగా ఉందండి. దానికి నేను పశ్చాత్తాపడుతున్నా. దానికి నా దేవుడు ఒకవేళ దానికి నేను బాధ్యునేమో అని అనుకుంటున్నా. ఈ విధంగా దేశం మొత్తం లైవ్ ఇచ్చి వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఇట్లా చంపేసి ఆ బండి మనిషి మీద పడిన చరిత్ర ఇంతవరకు ప్రపంచ చరిత్ర లేదు. మనిషి బండి మీద వెళ్ళి పడితే బండి పక్కకు పడుతుంది, కానీ మనిషి మీద చక్కగా బండి అట్టా ఉందంటే అదేం చిన్న తేలిక బండి కూడా కాదు, పెద్ద హెవీ బుల్లెట్. అసలు పక్క ప్లాన్తో చేసి ఏం లేదు తాగి చచ్చిపోయాడని సృష్టించారు. అది ఒక నేరాన్ని కూడా చట్టబద్ధంగా చేయగలటం. అలాగే ఇప్పుడు నా మీద జరిగింది ఏంటంటే అంటే చూడండి, కులాన్ని బట్టి మతాన్ని బట్టి మాత్రమే ఈ దేశంలో న్యాయం అందుతుంది. ఇప్పుడు నా మీద ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ఎప్పుడు వాడారు, ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ కుట్రకు మొత్తం సమస్యకి పరిష్కారం మీకు సమాధానం కూడా వస్తుంది. చూడండి, ఇప్పుడు నాకు ప్రస్తుతం వయసు 2020 సంవత్సరాలు నేనున్నా. నాకు వయసు 40 సంవత్సరాలు. నేను 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్నప్పుడు నన్ను టార్గెట్ చేశారు. ఏ కారణం చేత నేను టార్గెట్ కాబడ్డా? ఏ అమ్మాయితో ఈ స్త్రీతో నేను పాపం చేయనప్పుడు నేను ఎందుకు టార్గెట్ అవుతాను? కారణం లేదు కదా. మరి వాళ్ళ కులపిచ్చితో కేవలం మా మాదిల మధ్య చిచ్చు పెడతానికి కుట్ర చేశారని ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ మొత్తం డిఎన్ఏతో మాత్రమే చేస్తారు. నా డిఎన్ఏ తెలుసుకోవాలా? నా డిఎన్ఏ తెలియదే టెక్నాలజీ వాడే అవకాశమే లేదు. డిఎన్ఏ తెలిసినప్పుడే వాళ్ళకి నాకు తంటు వ్యాధులు ఉన్నాయా, ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయా, నా ఆయుష్కాలం ఎంత, నాకు వయసు పెరుగుతుంది, ఏమైనా కొత్తగా వ్యాధులు వస్తాయా, మొత్తం తెలుస్తాయి. అన్నీ తెలిసి నా మీద మానవ ప్రయోగం చేశారు అనేది ఇక్కడ సత్యం తెలుస్తుంది. అది అంత ఖచ్చితంగా ఎలా చెప్తాను? నా 2 కళ్ళతో నేను చూస్తున్నా, మీరు చూస్తున్నారు. దాన్ని రిమోట్ వింగ్ అంటారు. అంటే నా కళ్ళు మీ కెమెరా, నా శరీరం వైర్లెస్ బాడీ ఏరియా నెట్వర్క్, నా మెదడు నా హెడ్ వాడికి యాంటీనా, ఇక్కడ పీనల్ ల్యాండ్ ఉంటుంది. ఆ పీనల్ ల్యాండ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తీసుకుంటుంది. అట్లాగే నా బ్రెయిన్ డిజిటల్ డేటాని వాళ్ళ సూపర్ సోనిక్ క్వాంటం కంప్యూటర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది 2-way స్ట్రీట్ టెక్నాలజీ. ఓకేనండి. అలాగా. సో 2004 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, 2004 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం. ఇది 2000 సంవత్సరాల ఆట మొదలైంది.
ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఒక అమ్మ నాన్న, ఒక కొడుకు కూతురు అనుకుందాం. వాళ్ళందరికీ 4 తాళాలు ఉన్నాయి. ఆ ఇంట్లోకి బంధువులు రావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు రావచ్చు, వచ్చి వెళ్ళిపోతారు. కానీ ఇంటికి తాళం వేయగలిగిన వాళ్ళు, తీయగలిగిన వాళ్ళు ఎవరి దగ్గర ఉంటారు? ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మాత్రమే తీయగలుగుతారు. వాళ్ళ నలుగురు మాత్రమే ఆ ఇంటి తాళం వేయగలుగుతారు, తీయగలుగుతారు కదండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ప్రజా వివరాలు పోలీస్ ప్రభుత్వానికి మన ఫోటోలు, వివరాలు ఫోటోలు, అడ్రస్లు ఇస్తాం. ఎందుకు ఇస్తాం? ఆధార్ కార్డులకు, రేషన్ కార్డులకు, పాన్ కార్డులకు, లేదా మరే ఇతర కారణాల వల్ల ఇస్తాం. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు పొందుకోవాలని ఇస్తాం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా. ఇప్పుడు ఆ వివరాలు ఎక్కడుంటాయి? ప్రభుత్వ వెబ్సైట్లో ఉంటాయి. మరి ప్రభుత్వ వెబ్సైట్లో ఉండే వివరాలు ఎవరు దొంగిలించగలుగుతారు? అప్పుడు ప్రభుత్వంలో పనిచేసిన ప్రభుత్వ అధికారులు, అంటే ఎవరు? పోలీసులు. అప్పుడు గవర్నమెంట్ ఎవరిదైతే వాళ్ళు చేయగలుగుతారు. అంతే కదండి. ఇప్పుడు నా 2 కళ్ళతో నేను 10వ తరగతిలో ఎవరిని చూస్తున్నా అటువంటి అమ్మాయిలు, మహిళలే పదే నా జీవితంలో 2 అమ్మాయిలు, 2 స్త్రీలు. అంటే నేను ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో ఉన్నా. 25 సంవత్సరాల వయసులో నేను ఉంటే ఎలాగుంటాను? 15 సంవత్సరాల వయసులో నేను ఉంటే ఎలాగుంటాను? అలాగా నా జీవితంలో పరిచయమైన ప్రతి స్త్రీ, ప్రతి అమ్మాయి కూడా ముగ్గురుగా నా జీవితంలో వచ్చారండి. అంటే మూడు వయసుల్లో నా జీవితంలో పరిచయమైన వాళ్ళందరూ వాళ్ళే. ఏమండి? అలా అంటే అంత పక్కా ప్రణాళికతో నేను ఎవరితో సావాసం చేయాలా, నేను ఏ సమయంలో ఎక్కడ ఉండాలో కూడా మొత్తం వీళ్ళు డిసైడ్ చేశారు. 2000 సంవత్సరం నా DNA తెలుసుకున్నారు. కేవలం కమ్మకుల పిచ్చితో ఆ కమ్మోళ్ళ అమ్మాయిని కొట్టామని, అమ్మాయిల విషయంలోనే నన్ను ఇచ్చేసి, ఆడవాళ్ళ విషయంలో నన్ను ఇచ్చేసి, నా మీద రాజకీయం చేసి మాలమాదిగలను విడగొట్టి రాజకీయంగా మా మాల జాతిని రాజకీయంగా, సామాజికంగా తొక్కేస్తానికి నా మీద జరిగినటువంటి వ్యవస్థీకృత కులపిచ్చి రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాద కుట్ర ఇది. వితౌట్ ఎనీ డౌట్. అదండి. నా పేరు బేతాల రాజు. మాది అంబేద్కర్ నగర్, నిడుబ్రోల్. మా ఊర్లో ఒక ఆయన ఉన్నారు, మా దళిత లీడరు. ఆయన ఈ SC/ST టెట్రాస్టేట్ ఉంది చూసారా? భారతదేశంలో దళితుల మీద, గిరిజనుల మీద ఏదైనా దాడులు జరిగినప్పుడు వాళ్ళ హక్కులు కాపాడడానికి చట్టం వచ్చింది. ఆ చట్టం తెస్తానికి ముఖ్యుడు మా నాయకుడు ఆయన. ఓకేనా? ఆయన, ఇంకో ముగ్గురు కలిసి ఈ చుండూరులో, కారం చెడులో మా మాలమాదిగుల్ని కమ్మలు, రెడ్లు, నాయుళ్ళు చంపినప్పుడు వీళ్ళందరినీ జైల్లో పెట్టించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేసి దళిత పోరాటానికి ఒక కొత్త ఊపు, కొత్త వరుడు తెచ్చిన ఆయన మా పొన్నూరు నాయకుడు. ఆయన పెద్ద నాయకుడు ఆయన. ఓకేనా? ఆయన ఎవరు మీకు పేరు అవసరం లేదు. ఆయన పేరు కూడా చెప్పవసరం. మీకు ఆల్రెడీ ఆయన ఎవరు అంటే మీకు అర్థమైపోయింది. ఓకేనా? ఆ నాయకుడు మా ఊరే. అంబేద్కర్ కాలనీ వాళ్ళు ఉండేది. మేము అంబేద్కర్ నగర్లో మేము ఉంటాం, నిడుబ్రోల్. వాళ్ళు బ్రిడ్జికి అవతల, నేను బ్రిడ్జికి అవతల. సో 10వ తరగతికి కమ్మళ్ళు కొట్టినప్పుడు నన్నే టార్గెట్ చేసి, ఇప్పుడు మా పొన్నూరు ఎక్కడా, ఒంగోలు ఎక్కడా? ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు ఏమో మాదిగలు. ఇప్పుడు ఎవరైతే MRPSకి ఒక అతను నాయకత్వం ఇస్తున్నాడో అతను ఉండేది ప్రకాశం జిల్లా. అందుకని ఇప్పుడు మాదేమో పొన్నూరు. సో నన్ను సెట్ చేసి మాదిగలకి స్కెచ్ చేస్తానికి నన్ను ఉపయోగించారు. అదే ఊరోడైనా నన్ను నా మీద మానవ ప్రయోగం చేశారు. ఓకేనా? ఇది గోవాడ అనే కమ్మ కులస్తులైన వాళ్ళ ఇంటి పేటోళ్ళు దుళ్ళుపల్లి నరేంద్రకి సెట్ చేసి అక్కడ నుంచి కథ మొదలైంది. పాత వీడియోలు ఉన్నాయి. అలా సెట్ చేశారు. అప్పుడు ఏం చేస్తారు? నా DNA తెలుసుకుని నా DNA ఎలక్ట్రో బైక్ డీకోడ్ చేస్తారు. డీకోడ్ చేసి నా DNA డీకోడ్ చేసినాక నాకు mRNA మొలిక్యూల్ డార్పోవడిది మైండ్ కంట్రోల్ డ్రగ్ ఇంజెక్ట్ చేస్తారు. అది ఇంజెక్ట్ చేస్తే నా బ్రెయిన్ న్యూట్రలైజ్ అయింది. న్యూట్రలైజర్ అంటే ఏంటి? ఏ ఎమోషన్ ఉండదు. అంటే ఇది ఆఫ్ మైండ్ అంటారు చూడండి, అట్లా ఉంటా. అంటే చూసేదాన్ని బట్టి, పిలిచేవసరం బట్టి, గ్రహించడం బట్టి, నేను మాట్లాడి తాగేసి పర్సన్ బట్టి నేను ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లోనే బ్రతుకుతూ ఉంటాను అనమాట. ఎప్పుడు నుంచి? 2000 సంవత్సరం నుంచి. అర్థమైందండి? అది నా పరిస్థితి. అది 2020 దాకా నాకు తెలియదు కదా నేను ఇట్లా నా మీద ఏదో ప్రయోగం జరుగుతుందని. అర్థమవుతుందా? 2020 దాకా నేను పాస్ట్ విక్టిమ్ ఉన్నా. దాని తర్వాత 2000లో వాడు నాకేం చేస్తాడు? DNA జీన్ ఎడిట్ చేస్తాడు. జీన్ అంటే జన్యు కణాల్లో మార్పు చేర్పులు చేస్తే నా గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు, ప్రవర్తన మారుతుంది. సో నేను పూర్తిగా వాడి కంట్రోల్లో ఉంటాను. నాకు అప్పుడు ఏం చేస్తాడు? నా బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి, గామా, డెల్టా, బీటా, ఆల్ఫా, తీటా అని. ఈ బ్రెయిన్ వేవ్స్కి సూట్ అయ్యే ప్రత్యేకమైన ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అప్లై చేసి నా బ్రెయిన్ ఇంటర్లాక్ చేసి నా బ్రెయిన్ వేవ్కి సిగ్నేచర్ ఒకటి చేస్తాడు. దాన్నే బయోడిజిటల్ అంటారు. బ్రెయిన్ని ఇంటర్లాక్ చేసి బంధించేస్తాడు మెదడు. ఆ బయోడిజిటల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈ భూప్రపంచంలో ఎక్కడున్నా కూడా నన్ను కనిపెట్టతారు. నా ప్రతి కథలకి వాళ్ళు రికార్డ్ చేయగలుగుతారు. నా ప్రతి కథలకి వాడు చూస్తాడు, నన్ను కంట్రోల్ చేస్తాడు, మానిటర్ చేస్తాడు. దీనివల్ల అది మాత్రం చేయగలుగుతారు. కానీ నాకు తిరుపతి తీసుకెళ్ళి చిప్ కొట్టించారు కదా, చెవులో వీటికి చిప్ పెట్టారు, ఇక్కడ సింథటిక్ టెలిపతి మైండ్ కంట్రోల్ చిప్ పెట్టారు, బ్రెయిన్లో RFID చిప్ పెట్టారు, శాటిలైట్ ద్వారా డైరెక్ట్ అవ్వడానికి. అవి పెట్టిన తర్వాత బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, రిమోట్ న్యూరల్ మానిటరింగ్, వాయిస్ టు స్కేల్ టెక్నాలజీ ద్వారా ప్రతి చోట నేనేం చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నా బుర్ర నుండి ఎక్కించిన విషయాలు, అంశాలు, పరిస్థితులు, ప్రదేశాలు, వస్తువులు, ఆయా వ్యక్తుల పేర్లు, ఆ ప్రదేశాలు, ఇదంతా దీన్ని బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ అంటారు. అట్ట చేసి నా బ్రెయిన్ న్యూట్రలైజ్ చేసి, అంటే ఖాళీగా ఉంటుంది. ఇక నా బుర్రలో ఉన్న జ్ఞాపకాలు మొత్తం తీసేశారు.
దాన్ని బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేస్తూ దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. ఈ సమయంలో ఇక్కడికి వెళ్ళాలా, ఈ సమయంలో ఈ అమ్మాయితో కలవాలా, ఈ సమయంలో ఇట్లాంటి అమ్మాయిని మళ్ళీ వెంటనే కలవాలా, ఈ సమయంలో ఈ పలానా చోట వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాలా అంటే ఇవన్నీ ఎట్లా చేయగలేరు? ప్రభుత్వం దగ్గర ఉన్న మన ప్రజా వివరాలు వాళ్ళు దొంగలించి మా ఇంటి ఎదురుండే అమ్మాయి, మా క్లాస్మేట్ లాంటి మహిళ, మా క్లాస్మేట్ లాంటి స్త్రీ ఎక్కడున్నా నన్ను ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్ళి నేను వాళ్ళతో ఏదో చేసినట్టు సృష్టించారు. ప్రతి చోట స్కోపోలమైన్, ఎల్ఎస్డి, బెంజోరడోలం రకరకాల డ్రగ్స్ ఉపయోగిస్తారు. ఇక డ్రగ్స్ సప్లైస్ నన్ను ఎట్లా మోటివేట్ చేసి అలా బయోఫీల్డ్స్, ఎలక్ట్రానిక్ బయోఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కనిపెట్టిన టెక్నాలజీ కాదబ్బా. 1938లో ఆల్బర్ట్ హాఫ్మన్ అని స్విట్జర్లాండ్ కెమిస్ట్ ఆయన ఈ యొక్క లైసిజిక్ యాసిడ్ డైథైలమైడ్ సైకోడెలిసిస్ మైండ్ కంట్రోల్ సైకోట్రిక్ డ్రగ్ కనిపెట్టాడు. అది తెల్లగా ఉంటుంది, లిక్విడ్ లాగా, తినే దాంట్లో తాగే దాంట్లో దేంట్లో అయినా కలపెట్టచ్చు. అది 4 రకాలుగా ఇస్తాం: మైక్రో డోసు, మీడియం డోసు, ఓవర్ డోసు, హెవీ డోసు. ఈ 4 రకాలుగా కలిపిస్తే మనం ఏ స్థాయిలో వాడికి డ్రగ్ ఇచ్చి ఆ స్థాయిని బట్టి మనం నెట్ ప్రేరేపిస్తే అటు చేస్తున్నాడు. వాడి చేత మర్డర్లో, రేపులు, దొంగతనాలు, గొడవలు, హత్యలు ఏమైనా చేయొచ్చు. చేసినట్టు ఉంటాడు. వాడిని జస్ట్ మనం అట్లా ప్రేరేపిస్తే చాలు, దాన్ని వీటికే అంటారు. కళ్ళ ముందు వాడికి రకరకాల హిల్యూజినేషన్ కనపడతాయి, కానీ వాడికి అర్థం కాదు. వాడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు. నన్ను చైల్డ్హుడ్ ట్రామటైజ్ చేస్తారు చిన్నప్పుడు. దాన్ని ADHD అంటారు, అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు, లేదా ఆటిజం అంటే విపరీతమైన ప్రవర్తన, బైపోలర్ డిజార్డర్. ఇట్లా నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసి నా మెటబాలిజం చేంజ్ చేస్తారు, నా జీవరసాయన ప్రక్రియ మార్చి మందగించేలా చేసి నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు మగవాడు అమ్మాయిలాగా ప్రవర్తిస్తున్న, అమ్మాయి మగవాడిలో ప్రవర్తిస్తున్నట్టు హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అత్యధికంగా ఉత్పత్తి అయితే వాడు మగ లక్షణాలు ఉంటాయి. ఆడవాళ్ళలో ప్రొటెస్టోస్టెరాన్ హార్మోన్లో అత్యధికంగా ఉంటే ఆమె ఆడ లక్షణాలు ప్రవర్తిస్తుంది. ఆ హార్మోన్ తేడా వల్ల ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళ ప్రవర్తిస్తారు. అది హార్మోన్ ఇంబ్యాలెన్స్. వాడు నన్నే ఎందుకు ఎంచుకున్నాడంటే నా శరీరాకృతి. ఇప్పుడు నన్ను 10th క్లాస్ మా స్కూల్ హెడ్ మాస్టర్ పగబట్టిన తర్వాత, ఫెయిల్ చేసిన తర్వాత, మైలు తగలబెట్టిన తర్వాత నా తల్లిదండ్రులు ముసలోళ్ళు, నేను చిన్నపిల్లోని. ఇది ఎట్ట పుట్టాడో తెలుసుకున్నాక నా DNA తెలుసుకున్నాక నా జన్నికణాలు, హార్మోన్లో ఎన్నో మొత్తం తెలిసిపోతుంది నా శరీర పరిస్థితి ఏందనేది. తెలిసిపోయినాక హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తూ నా బీర్జాలకి, మనిషి బీర్జాల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దానిలో మంచి శుక్ర కణాలు విడుదలవ్వాలంటే వాడు మంచి ఆరోగ్యంగా, మంచి హెల్తీగా ఉంటే మంచి శుక్ర కణాలు విడుదలవుతాయి. వాడికి త్వరగా గర్భం వస్తుంది, అంటే వాడి భార్యకి గర్భం వస్తుంది వాడి పెళ్ళి అయితే. కానీ నాకు ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ద్వారా నా బీర్జాలకి ఆ రేడియేషన్ అప్లై చేసి నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు. అది నాకు తెలియదు కదా. పిల్లలు పుట్టకుండా చేశాడు. 2 భార్యలు చేసి నవ్వుసిన ముద్ర వేపిస్తాడు. బాగా తెలివిగా, భలే తెలివిగా నన్ను ఎంచుకున్నాడు. వెరీ వైజ్లీ దేవర్ చూజన్ మీ. మంచి తెలివిగా నన్ను ఎంచుకున్నాడు. నా తల్లిదండ్రులు ముసలోళ్ళు. 2020 సంవత్సరాలకి వాళ్ళు ముసలు అయిపోవాలా. 1 by 1 ఇక మమ్మల్ని ఇయ్యాలా. ఇప్పుడు నా శరీరం పరిస్థితి ఏంటంటే, ప్రస్తుతం నా శరీరము నాకు టీబీ ఉందో అర్థం కావట్లా, అదేదో ఇస్నోఫియల్ అన్నాడు అదో అర్థం కావట్లా, నిమ్మో అర్థం కావట్లా. ఒకసారి పోయిన సంవత్సరం 2024 చివరిలో ఎలక కరిసి చూపించుకోవడానికి రూపాయలేదు, రక్తం వచ్చింది, చూపించుకోలేకపోయా, డబ్బులు లేవు 2-3 నెలల దాకా. ఇప్పుడు దానివల్ల శరీరం అంతా ఒళ్ళు మంటలు, ఇక్కడ సొంగలాగా ముక్కంబడి జలుబు ఇదంతా వస్తుంది. దానివల్ల ఏమైందంటే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, ఊపిరితిత్తులు ఫెయిల్ అవుతాయి, లంగ్స్, కాలేయం ఫెయిల్ అయింది. దానివల్ల అర్థం కావట్లేదు, రేడియేషన్ వల్ల అర్థం కావట్లా. ఇట్లా చేసి నన్ను స్లో పాయిజన్ చేస్తూ ఒక పక్క కిడ్నీలు విపరీతంగా డ్యామేజ్ చేస్తున్నాడు డైరెక్ట్ అనేది చెప్పిన ద్వారా, ఒక పక్క డైరెక్ట్ అనేది చెప్పిన ద్వారా ఊపిరితిత్తులు మొత్తం పాడు చేస్తాడు, గుండెకి విపరీతం నొప్పి అప్లాయిస్తున్నాడు. బ్యాడ్ యాక్షన్ పాయిజన్ గ్యాస్ అప్లై చేస్తాను. ఇంటి పక్కన వాళ్ళలో మిషన్లు ఇస్తారు, పోర్టబుల్ మిషన్లు, వాళ్ళ ద్వారా అప్లై చేస్తారు. ఇంటి పక్కన వాళ్ళందరినీ మొత్తం లైటర్ చేయాలండి, చెరువుపోయినప్పుడు ఇంటి పక్కన వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్లలో నుంచి ఆ మిషన్లో వైరస్ అప్లై చేస్తారు, బ్యాడ్ యాక్షన్ పాయిజన్ గ్యాస్. ముక్కులు అప్లై అయితే వెంటనే కరోనాలాగా వచ్చేస్తే వెంటనే ఊపిరితిత్తులు డ్రై అయిపోతాయండి. ఇంటి పక్కన వాళ్ళ ఇళ్లలోనే ఉంటాయి ఆ మిషన్లన్నీ. ఓకేనండి. కొన్నిసార్లు డ్రోన్స్ ద్వారా, పైనుంచి డ్రోన్స్ ద్వారా, మన కనపడినంత ఎత్తుల నుంచి డ్రోన్స్ ద్వారా మమ్మల్ని టార్చ్ చేస్తారు. అన్ని రకాలుగా చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను రేపు పొద్దున కోర్టుకు నిరూపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇలా చేస్తూ నన్ను స్లో పాయిన్ చేస్తూ వీడికేం శిక్షణ ఆలోచిస్తున్నామని చెప్పి ప్రజలు మోసం చేసి ఈ లోపు నా స్లో పాయిన్ చేసి సంపాదన చూస్తున్నారు. నాకు ఈ లోపు మాట పడిపోయేది తెలియదు, అట్టుంది. నా పక్షవాతం వచ్చేలా చేస్తున్నారు. నాకు లోపల మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోతుంది, రూపాయలు చూసుకోవడానికి. బాడీ మొత్తం పక్షవాతం వచ్చింది. నేను పక్షవాతం చచ్చిపోయినా కూడా నా ఫోన్ వీళ్ళు లాక్కుని వీళ్ళు మళ్ళీ నా ఫోన్ నేను పెట్టని పోస్టులు కూడా పెట్టినట్టు ఏమైనా చేసినా కూడా నమ్మమాకండి భవిష్యత్తులో. ఓకేనా. అట్ట పెట్టి నా ఫోన్లో వాడు అదేంటండి, నా ఫోన్లో వీడేం చేస్తాండి, నా ఫోన్లో నేను ఏ పోస్ట్ పెట్టినట్టుగా నన్ను హాస్పిటల్లో కోమాపాలు చేసి నా ద్వారానే ఆ కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోస్ ద్వారా నేను చెప్పినట్టు నా చేత ప్రజల్ని మోసం చేయగలిగే స్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు. అంత టెక్నాలజీ, అంత అధికారము అంత వాళ్ళ చేతిలో ఉంది. నమ్మమాకండి దయచేసి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ చట్టం ముందు రానికండి అనుక్షణము నా చేత వాళ్ళు తిట్టించుకుంటున్నారు. నా ఓకల్ కాడ స్వరపెట్టి కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. టోటల్ నా ఫుల్ బాడీ కంట్రోల్ చేయగలుగుతారండి. మెలుకుంటే 50% నన్ను కంట్రోల్ చేస్తారు.
సబ్కాన్షియస్ స్టాండ్స్ అంటే అయోనైజ్డ్ రేడియేషను, అయోనైజ్డ్ రేడియేషను, యూట్లెట్ ఫాగ్ అది అప్లై చేస్తేనేమో యూట్లెట్ ఫాగు క్లోరోఫామ్ గ్యాస్ అది అప్లై చేస్తే నాకు మగత వచ్చేసింది. అప్పుడు నేను 70% కంట్రోల్ చేయగలుగుతారు. కళ్ళు మూసుకున్నాను నిద్రలైతే 100% 200% కూడా కంట్రోల్ చేయగలుగుతారు. కళ్ళు మూసుకోగానే పాపిష్ట ఆలోచన ఎలా వస్తే ఒక మనిషికి 24 గంటలు ఎవడన్నా ఆలోచించడా? కాలు అడు దిప్పున 24 గంటలు అమ్మాయితో స్త్రీతో పాపం చేసిన ఎట్ట చూడగలుగుతున్నారు మీరు? అట్టా చూపించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు, అట్టా మీరు చూస్తున్నారు. దానికి నాది తప్పు ఎట్లయితే? నేను బాధితుని కదా అవ్వాల్సింది, బాధ్యుని కాదు కదా. ఎవరండి అబద్ధాలు ఆడింది? అసలు నా భార్య నన్ను నపూసన ఎందుకు కేసు పెడుతుందండి? అమ్మాయితో కాపురం చేస్తే 3 నెలలు అమ్మాయి నాతో కాపురం చేసింది కదా, నపూసన ఎందుకు కేసు పెట్టింది నేను కూడా ఆలోచించాడా? అదే పోలీసులు కమ్మోడు చంద్రబాబు నాయుడు వాళ్ళు చేపించిన కుట్ర. నపూసన అయితే అమ్మాయి ఇంకోటి పెళ్లి 2 పిల్లల కంటే తప్పులేదు. ఇప్పుడు నపూసన కాకపోతే అమ్మాయి ఇంకోటి పెళ్లి చేసుకుంది, లాయర్ ప్లస్ జర్నలిస్టు, ఒక పాప బాబు ఉన్నారు. మరి నాకు వాళ్ళు బెయిల్ ఇస్తారా? అమ్మాయి నాన్న బెయిల్ ఇస్తాడు. అమ్మాయి మళ్ళీ ఛానల్ నాతో మాట్లాడింది. ఆ అమ్మాయి ప్రభుత్వంతో విజయవాడలో కమ్మోడు ఆయన కంపెనీలోకి వెళ్తాను, మా నిడుపులో కమ్మరు ఆయన స్నేహితుడైన ఆయన కంపెనీలోకి విజయవాడ కంపెనీలోకి వెళ్తాను. ఇదంతా పక్కా ప్లాన్తో చేసింది కాదా? నాకు నా కుటుంబ సభ్యులందరూ సంతకాలు పెట్టుకుని నాకు నమ్మన తెలుగుదేశం పార్టీ కార్డు కొడిచి, అది కూడా నేను 2009 దిగిన ఫోటో 2014లో తెలుగుదేశం పార్టీ కార్డు కొడిచి 2020లో చంపాలని అతనికి ప్లాను. ఎవడండి అబద్ధాలు ఆడింది? అసలు చిన్నప్పుడు ఫస్ట్ తొలిగా నేను ఎవరు తప్పు చేసినప్పుడు మాదిగలమ్మ అంటున్నారు. నిజంగా అమ్మాయి తప్పు చేస్తే నువ్వు శిక్షిస్తే సమస్య పరిష్కారం వచ్చేది కదా. నేను నిజంగా బుద్ధిపూర్వకంగా శరీరెచ్చలిగిన చిత్తకత్త కుక్కనైతే అమ్మాయితో పాపం చేసి శిక్షిస్తే సమస్యకు పరిష్కారం వచ్చేది కదా. అప్పుడే ఎందుకు చేయాలి అలాగా? పోలీస్ కేసు పెట్టాలా, గొడవ పోవాలా? అలా జరగాలంటే వీళ్ళు 2వ మార్గం ఎంచుకున్నారని అర్థం అవుతుంది కదా. ఇంక ఇన్ని మాటలు ఎందుకు ఇక్కడ? కోర్టు ముందుకు వెళ్తాం, దేశం మొత్తం లైవ్ ఇచ్చి ఏందంటారు? అయ్యా నన్ను 10 సంవత్సరాల క్రితం నన్ను టార్గెట్ చేశారు, నా జ్ఞాపకాలు తీసి నా చేత నేరం చేయించారు, నా శరీరం చేత. ఇప్పుడు వచ్చి నా జ్ఞాపకాలు మొత్తం ఓపెన్ చేసి నా బుర్రని కొన్ని సంవత్సరాల జ్ఞాపకాలు ఎక్కిస్తూ ప్రజలు నమ్మిస్తూ ఆర్గ్యుమెంటేషన్ ద్వారా నా శరీరాన్ని బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కనెక్ట్ చేసి 3D హోలోగ్రాఫిక్ బాడీ ఇంటర్ఫేస్ టెక్నాలజీ ఉపయోగించి 24 గంటలు నన్ను నేరస్తులు చూపిస్తున్నాను. నేను అనని మాటలు అన్నట్టు, నేను చేయని పనులు చేసినట్టు, నేను తప్పుగా ప్రవర్తించినట్టు చూపిస్తూ నన్ను నేరస్తు చూపిస్తున్నారు అని నేను నిరూపించగలుగుతా. ఈ సాంకేతిక పరిజ్ఞానం న్యూరో సైంటిస్ట్ని పిలిపిస్తానో, బయోఫిజిసిస్ట్ని పిలిపిస్తానో, సైకాలజిస్ట్ని పిలిపిస్తానో, న్యూక్లియర్ సైంటిస్ట్ని పిలిపిస్తానో, నాసా సైంటిస్ట్ని పిలిపిస్తాను, నీకు అనవసరం. నాసా సైంటిస్టులు కూడా చెప్తారు ఎట్లా అంటారేమో, వాళ్ళు పైకి వెళ్ళినాక అంతరిక్షంలో 0 గ్రావిటీ ఉంటుంది, అక్కడ మనుషులు అక్కడ గాల్లో తేలాడతారు అక్కడ. ఓకేనా? వాళ్ళు ఇది ఫిజిక్స్ అనమాట. ఇప్పుడు నా మీద పడుతుంది క్వాంటమ్ ఫిజిక్స్, దీన్ని క్వాంటమ్ బయో ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటారు. ఈ ఫీల్డ్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా మనిషిని కంట్రోల్ చేస్తారు. ఖబర్దార్. దీనికి హార్ప్ అనే టెక్నాలజీ, హార్ప్ టెక్నాలజీ బ్లూ బీమ్ ప్రాజెక్ట్ ద్వారా మైండ్ కంట్రోల్ చేస్తారు. రకరకాల వైజాగ్లో ఉంది, అది వైజాగ్లో వెదర్ రేడార్ ఉంది, రౌండ్గా ఉంటుంది పెద్దది. దాని ద్వారా మనిషిని కూడా కంట్రోల్ చేయొచ్చు. తెలుసా నీకు? ఇక్కడ వెదర్ని కంట్రోల్ చేయొచ్చు. అంత టెక్నాలజీ ఉంది. దాన్ని వాడు ఆడుకుంటాడు. ఇది మిలిటరీ రేడార్ టెక్నాలజీ. ఇది మన ఇండియన్ ఆర్మీ వాడిది. ఇది అంతా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉందండి. నరేంద్ర మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు. ఇదంతా అతని ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తం అతను ఏలాలనేది. అతను ఇది 2024 ముందు అనంతపురం వచ్చి నేను దేశం మొత్తం హిందూ చేయాలన్నాడు నరేంద్ర మోడీ. ఇది నరేంద్ర మోడీ తెలియకుండా జరగదు, అమిత్ షా జరగని తెలియదు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా వీళ్ళని ప్రేరేపించి ఎవడు గెలుస్తాడు ఎవడు పోతాడు చూస్తూ ఉంటూ ఈ విధంగా జనాలు పెట్టి రెచ్చగొట్టిస్తూ ఈ బీజేపీ అనేది అధికారం రావాలా, దేశం మొత్తం రావాలా, ఆయన ఇంకో చిన్న సైజు ఒక దేవుడిలాగా ఆయన కొనియాడబడాలని ఆయన లక్ష్యం, నరేంద్ర మోడీ లక్ష్యం. మనుషుల ఆలోచన ఆ దేవుడు నాకు తెలియజేస్తాడు. అదండి అది. ఈ దేశంలో ఆయన ఒక దేవుళ్ళ కొనియాడబడాలని అతని లక్ష్యం. అతను 14 మీడియా అతని గురించి ప్రచారం చేయాలి, ప్రజలందరూ అతని గురించి మాట్లాడుకున్న లక్ష్యం అవుతుంది. ఇది అక్కడ జరుగుతుంది. నాకేం జరిగింది? నరేంద్ర మోడీ అమిత్ షా అనుమతిస్తేనే జరిగింది, వాళ్ళు అనుమతిస్తేనే జరిగింది. ఆర్మీ సిన్సియర్గా అనుకుంటాం మనం. ఆర్మీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్సు, ఎన్ఐఏ, సిబిఐ, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, ఇవన్నీ కేంద్ర సంస్థలు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కాళ్ళ కింద గుప్పెట్లో ఉన్నాయండి బాబు. ఏ సంస్థ కూడా అవే అంత పెద్ద ప్రధాన సంస్థలే వాళ్ళ చేతిలో కీలు బొమ్మలా ఉంటే ఆఫ్టర్ ఆల్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏందో మరి మీరు ఆలోచించుకోండి. ఇక ఆంధ్ర పోలీసుల పరిస్థితి ఏందో. ఇదంతా ప్రతి చోట చిన్నప్పటి నుంచి పోలీసులు అండి కుట్ర మొత్తం చేసింది. వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలతో సహా నేను చెప్తున్నా. 2000 సంవత్సరం నుంచి అక్కడ కానిస్టేబుల్ మురళితో మొదలు పెడితే గూడపల్లి హై స్కూల్లో ఎక్కడో మళ్ళీ సేమ్ అటెంట్ అమ్మాయినే మళ్ళీ ఇంకో చోట సెట్ చేస్తే ఎక్కడ చర్చి దగ్గర ఇంకో కానిస్టేబుల్ ఫోటో తెస్తాడు. ప్రతి చోట పోలీసే కదా ఉన్నారు ఆంధ్రాలో. ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది. ఇటు పోలీసులు, ఇటు రాజకీయ నాయకులు, ఇటు ఆ పార్టీ కూడా, ఇటు ఈ పార్టీ కూడా అందరు కలిసి మమ్మల్ని బెదిరిస్తూ నీకు తలకాయ తీసేస్తా, లింగం కోస్తా, నీ ఇంట్లో వాళ్ళని అడుక్కు తింటే చెప్తా, రోడ్డు పాలు చేస్తాం, అడుక్కు తింటారు, మీ అక్క వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఉండదు. ఏంది 24 మమ్మల్ని బెదిరిస్తాడు, తలకాయ తీసేస్తా, లింగం కోసేస్తాం, కాలేజీలో కుక్కలకి వేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం, లైవ్ పోస్ట్ మార్టం చేపిస్తాం, ఆపరేషన్ లేకుండా కోసి పడేస్తారు నీ బీర్జాలు, లైవ్లో దేశం మొత్తం లైవ్ ఇస్తారు, లింగం కోసేస్తారు.
లైవ్లో పోస్ట్ మార్టం బతికుండి కానీ చంపేస్తారు. చంద్రబాబు నాయుడు అనే పేరు చెప్పి సైకో టార్చ్ చేపిస్తున్నాడండి. మరి అతను మనిషా నాకు అర్థం కావట్లేదు. చుట్టుపక్కల అందరు తెలుగుదేశం వాళ్ళు. నేను చేసిన నేరం ఏంది? నాకు 16 సార్ ఏం చేశాను పరీక్ష చేస్తే నా పుట్టు తంటు వ్యాధులు ప్రాణాంతవ్యాధులు మొత్తం తెలుస్తాయి. అయిపోయింది కదా పరీక్ష చేస్తే. అప్పుడు మీరందరూ నా మీద కుట్ర చేసిన స్పష్టం కనపడింది కదా అక్కడ. ఇప్పుడు నువ్వు నన్ను అన్యాయంగా టచ్ చేస్తే గొడవలు అవుతాయని ఆ మాత్రం కాస్త ఇది లేదా? 2024 జగన్ ప్రభుత్వం పోయిన దాకా ఏ కులస్తులు ఏ మతస్థులు అడ్డు చెప్పలేదు. ఈ చెరువు పొలం 2 రోడ్లు వీళ్ళు అరిసేవాళ్ళు వీళ్ళు వెళ్ళి ధర్నాలు రాస్తారు. ఒకరు చేయొచ్చు. పోలీస్ స్టేషన్ ఎదురు, మున్సిపల్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు, కలెక్టర్ ఆఫీస్ ఎదురు, డీజీపీ ఆఫీస్ ఎదురు, ముఖ్యమంత్రి కార్యాలయం ఎదురు చేయొచ్చు కదా. ఎందుకు మీరు నన్ను శోధిస్తున్నారు? లేకపోతే ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా ధర్నాలు చేయొచ్చు కదా. అటు చేయకూడదు, అటు ఏ కులస్తులైనా అటు చేయకూడదు అన్యాయమని ఇవ్వడం ప్రశ్నించడా? ఏ సమాజం ప్రశ్నించలా? మరి ఎవడు ప్రశ్నించాడు? మీకెందుకురా ఇప్పుడు? మీకెందుకు ఈ బురద సమాజం, స్వార్థ సమాజానికి? అంటే తేలంగా ఒకడు పేదోడైతే మాత్రం గుంపులో గోవిందంగా పత్తి ఉడించుకుంటాడా? ఇంట్లో చల్లనోడు కూడా దాదా అంటాడా? అది గొప్ప విషయం అయిద్దా? నా చేతిలో డబ్బు, అధికారం, పదవి, సాంకేతిక పరిజ్ఞానం నేను చేయలేనా? ఈ సృష్టిలో ఎవడైనా ఏ కుటుంబాన్ని నేను ఈ విధంగా చేయలేనా? నా చేతులు ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో ఎవడైనా తీసుకుని నా ముందు కూర్చోబెడతా. పెద్ద మ్యాటర్ ఉందానికి. నువ్వు అటు సైన్సు, ఇటు టెక్నాలజీ, ఇటు సైకాలజీ, ఇటు పబ్లిక్ ఎంపవర్మెంట్, ఇటు మనీ ఎంపవర్మెంట్ ఉపయోగించి సినిమా చూస్తున్నా ప్రజలకి. అసలు నా జీవితం చాలా సినిమాలు తీశారండి. చాలా సినిమాలు తీశారు. అందులో ఉండే హీరో క్యారెక్టర్ నేనే. ఆడి ఎత్తు, ఆడి రూపం, ఫైట్లు, పాటలు తప్పితే మిగతా క్యారెక్టర్ మొత్తం నాదే. చాలా సినిమాలు తీశారు నా స్టోరీ. ఇదంతా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇది చాలా పెద్ద కథ. దీని మీద పెద్ద కథ ఉందని అర్థమవుతుంది కదా. ఏం ఎట్ట కనపడుతున్నా? రా చట్టం ముందుకు తెలుసుకుందాం. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నాకు ఆ వ్యాధి ఈ వ్యాధి అని అడుగుడు మంచి ఫామ్లో ఉన్న హీరో హెచ్ఐవి పేషెంట్ అని తీసి ఎన్కౌంటర్ తెచ్చిపోతాడు. మళ్ళీ జనాలకు బుర్ర ఎక్కించా. ఏమండి ఇది? ఏంటండి ఇది? పక్క ప్రణాళిక చేస్తున్నారండి కుట్రలన్నీ. ప్రజలకి వీళ్ళు వాళ్ళు అనుకున్న మాటలు పేపర్ ద్వారా, టీవీల ద్వారా, ప్రజా గొంతుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా వాళ్ళు అనుకున్న మాటలు ప్రజల బుర్రలో నింపుతూ వాళ్ళు చేస్తున్న తప్పు కాదు అని నమ్మించడానికి ఈ వ్యవస్థ, దేశ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. నరేంద్ర మోడీ చేస్తున్న తప్పు. నరేంద్ర మోడీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. నరేంద్ర మోడీ నువ్వు నన్ను చంపాలని చూసినా నాలాంటి లక్షల మంది పుడతారు. నరేంద్ర మోడీ, అమిత్ షా నువ్వు నన్ను చంపాలని చూసిన లక్షల మంది పుడతారు. నాలాంటి వాళ్ళు లక్షల మంది పుడతారు ఈ దేశంలో. నరేంద్ర మోడీ తెలిసే జరుగుతుంది. ఈ టెక్నాలజీ వ్యవస్థ ఉంటే దేశాన్ని పూర్తి కంట్రోల్ పెట్టుకుంటారు. ప్రజలను వాళ్ళకు బానిసలుగా చేసుకుంటారు. ప్రశ్నించే వాళ్ళని చంపేస్తారు. వాళ్ళ కుటుంబాలంతా ఈ విధంగా చేస్తారు. ఇదంతా ఆంధ్ర పోలీసులు చేశారు. 2000 నుంచి 2020 దాకా నా జ్ఞాపకాలు తీసేసి ఇప్పుడు వచ్చి నా జ్ఞాపకాలు ఓపెన్ చేసి వీడు నేరస్తుడు అబద్ధమాడి వీడు తప్పు చేశాడే ఏం చేయాలి? నేనేం చేయాలా? అసలు నా శరీరం మీద ఆత్మ నా చేతిలో లేదు. నేనేం చేయగలను? అంతకాడ హైకోర్టు, సుప్రీంకోర్టు, గవర్నర్, రాష్ట్రపతులు ఎందుకు అన్నాడు? అందరూ వీళ్ళ కాళ్ళ కింద బూటి కాళ్ళ కింద బతికే బానిస కుక్కలు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మరి నిజమేనది? లేకపోతే చట్టం ముందురా. నా మీద ఇక్కడ ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ అయితే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నావు ఇప్పుడు దాకా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండా మరి ఇంత సంవత్సరాలు ఎట్లా చేస్తున్నావు అన్న విధంగా? ఇవన్నీ కుట్రలు కాదా? అబద్ధాలు ఆడింది వాళ్ళు కదా? మోసం చేసిన వాళ్ళు కదా? ఎవడిని మోసం చేస్తావు? ఒక పక్క పాస్టర్ల చేత, చర్చిలో పాస్టర్ల చేత మాటల ద్వారా, ఆ పాస్టర్లు చాలు బైబిల్ ప్రమాణం చెప్తారు. ఈ చర్చికి వెళ్ళి భక్తులు చాలు బైబిల్ ప్రమాణం చెప్తారు. వీళ్ళు ఎక్కడేం జరుగుతుంది, ఇక్కడేం చూస్తున్నారు, అవునా కాదా? వాళ్ళ నోటేమిటి అవునానే సమాధానం వచ్చింది. అవునానే సమాధానం వచ్చి అంటే నేను చెప్పింది అకృష్టత్వం అయిపోయారు. మీ బతుకు బస్ స్టాండే ఖతం. ఇంకా దీని నుంచి ఇంకా లాజిక్ ఏంది? దానికి బయోడీజిల్ ఐడి ఒకటి కొట్టాలా? ఎప్పుడు కొట్టావు? 2000 సంవత్సరాలు తయారు చేస్తావు. అది ఒకసారి తయారు చేస్తే అది మారే అవకాశం లేదు. మనకు ఆధార్ కార్డు వస్తే ఆధార్ కార్డు నెంబరు, ఫోటో మాత్రం మారదు, అడ్రస్ మార్చుకోవచ్చు. అట్లాగే నాకు బయోడీజిల్ ఐడి ఎప్పుడు కొట్టావు అనేది అక్కడ డేటా మారదు. అలాగే నా బ్రెయిన్ ఎలా రీప్రోగ్రామ్ చేసావు అనేది అది సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్లో డేటా కూడా ఉంటుందండి. నేను నిజంగా బూతులు తిడుతున్నానా? నా చేతి అమ్మ నా బూతులు తిట్టుకుంటున్నారా? నా బ్రెయిన్ అలా ప్రోగ్రామ్ చేయబడిందా? అక్కడ డేటా రికార్డుగా ఉంటుంది. అక్కడ సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్లో నా ప్రతి కళ, నా ప్రతి ఆలోచన, నా ప్రతి ప్రార్థన కూడా అక్కడ రికార్డుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి 2000 దాకా నా దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళా. నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఉండాలా. ఆ డేటా తీపిచ్చాలా. ఆ డేటా తీపిస్తే నేను నిర్దోషి బయటకు వస్తా. అట్లా తీపిచ్చలేదంటే ఈ దేశం ఒకటి నీతి కలిగినోడు కాదు, లేడు, అమ్ముడు పోయిన కుక్కలో అని ఒప్పుకోవాలా. ప్రతి డేటా అక్కడ రికార్డుగా ఉంటుంది. అసలు నేను ఎందుకు భయపడాలా? అసలు ఏంది మీ ప్రాబ్లం ఏంది? నేను తల్లిదండ్రులు పుడతా నేను చేసిన తప్పు కాదు. 15 సంవత్సరాల వయసులో నన్ను ఎంచుకుంది నువ్వు, నా మీద మానవ ప్రయోగం చేసింది నువ్వు. ఇప్పుడు వచ్చి నన్ను దోషిగా నిరూపించి నా ఈడు సస్తాడని నాకు ఇటువంటి పోరాటం ప్రతిక్షణం జీవితంతో పోరాటం పెట్టి నన్ను ఏడిపిస్తుంది నువ్వు. ఊపిరి పీల్చుకొని టార్చర్ చేసింది మీరు. 2000 నుంచి 2020 దాకా జీవితంతో పోరాడా. రోజుకొక కష్టం, రోజుకొక నష్టం, రోజుకొక అవమానం, రోజుకొక పోరాటం నాకు జీవితంతో.
నా మీద వచ్చిన ఆరోపణలు ఆ అవమానాలు ఒకటి కూడా నిరూపించకపోతే మరి నేను నిర్దోషిగా మిగులుతాను కదా. సమాజం ఊరే నమ్ముతారు కదా. అప్పుడు 100కు 200% నమ్ముతారు. ఈ పేదోడి దగ్గర నిజం ఉంది కాబట్టి వీళ్ళు చట్టం ముందు రానికుండా కులాలని మతాలను లేకదోసి అట్లా ప్రజలు ఆవేశాలు వచ్చేసానని చెప్పి జనాలు లేకదో చంపి వీళ్ళు తప్పించుకోవడానికి చేశారని ప్రజలు నమ్ముతారు. అప్పుడు మరి మీకు బతుకుండదు కదా. చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ అక్కడ నరేంద్ర మోడీ సీటే ఉండదు కదా. అయిపోయా. మాది అంబేద్కర్ నిడుబ్రోలు. మా అంబేద్కర్ నిడుబ్రోలు పాతపూనూరు అంబేద్కర్ కాలనీ వాళ్ళు మా వాళ్ళు ఏంటి ఎక్కడ ఏదైనా చేయాలనుకుంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వాడి సీటు గదిలిద్ది. ఖబర్దార్. నీతి న్యాయంగానే వెళ్తా, ధర్మంగానే వెళ్తా. నా పేరు రాజు బేతాళ. చచ్చిన రాజునే బతికిన రాజునే. నువ్వు నాకు రూపాయి లేకుండా చేసిన ఆయాలో నన్ను దిక్కుమాల పరిస్థితిలో పెట్టి నన్ను చంపిన ఎత్తుకెళ్ళి నన్ను అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర పాతేస్తారు మా పొన్నూరులో. అప్పటి నుంచి చూస్తావు రాజకీయ విప్లవం, క్రైస్తవ విప్లవం, 2 విప్లవాలు వస్తాయి ఈ దేశంలో. గుర్తుపెట్టుకో. ఖబర్దార్. మర్యాద ఇదేలో భారతదేశం మొత్తంలో అవి చట్టం ముందుకురా. రెస్పెక్టా. ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ టు us, we will definitely honor you. We will definitely respect you. We will definitely give more and more respect to you. But you people are treating us like a dogs. Then why shall we have to give you respect, you bloody nasty selfish fellow? I don't care. It's my life. ఇది నా జీవితం రా. ప్రపంచంలో ఎవడికి జరగని పెట్టిన కష్ట నష్టాలు ఎదుర్కొన్నా నేను. ఇది ఒక చరిత్ర కాబోతుంది భారతదేశ రాజకీయ చరిత్రలో. వచ్చాయి చూసుకుందాం. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాకు ఏం జరిగినా దీనికి కారకుడు ఎవడో చెప్పాను కానీ మాత్రం ప్రజలు వదలరు. గుర్తుపెట్టుకో. ఖబర్దార్ ఆంధ్ర పోలీస్. జై భీమ్.